పట్టణంలోని ఎమ్మెల్యే నిధులతో పాటు దాతల సహకారంతోనే నిర్మాణం చేపట్టినటువంటి స్వర్గధామంను ప్రారంభించడంలో ఆలస్యం చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కోట ఎంపీటీసీ సభ్యులు షేక్ సంషుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే స్వర్గధామం నిర్మాణానికి గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసెం సునీల్ కుమార్ 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. కానీ ప్రారంభించడంలో ఎందుకు జపం చేస్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదన్నారు. ఎమ్మెల్యే నిధులతో పాటుగా దాతల సహకారంతోనూ కోట్ల స్వర్గధామంను అన్ని వసతులతో నిర్మాణం చేపట్టడం జరిగిందని కోట స్వర్గధామం అభివృద్ధి కమిటీ చైర్మన్ జమ్మి ప్రసాద్ స్పష్టం చేశారు. గూడూరు డివిజన్లోనే అత్యంత సుందరంగా స్వర్గధామం నిర్మించడం జరిగిందన్నారు. త్వరలోనే స్వర్గధామం ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని జమ్మి ప్రసాద్ తెలియజేశారు. గ్రామస్తులకు పెద్దలకు నమస్కారాలు. కోట గ్రామంలో హిందూ శ్మశాన వాటిక స్వర్గధామం పేరుతో 2017లో డెవలప్ చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయబడింది. దానికి నన్ను అధ్యక్షులుగా మంది ఆనాటి గ్రామస్తులు పెద్దలు కోరడం జరిగింది. ఆ మేరకు నేను స్వర్గధామం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా వరకు దాన్ని అభివృద్ధి చేసి ఈరోజు గూడూరు డివిజన్లోనే ఎక్కడ లేని విధంగా హిందూ శ్మశాన వాటికని స్వర్గధామంగా డెవలప్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అక్కడ ఫర్నిస్ని ఏర్పాటు చేశాం. రాజమండ్రి నుండి వారు వచ్చి 2 లక్షల రూపాయలతో ఫర్నిస్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుండి బూడిదంతా కూడాను స్వర్ణముఖిలోకి వెళ్ళేటట్టుగా 36 అడుగు పైపులు 1.5 అడుగు పైపులు వేసి ఆ దహనం తర్వాత ఆ బూడిదంతా కూడాను మరి స్వర్ణముఖిలోకి వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 100 చెట్లు వేసి పెంచడం జరిగింది. ఒక గోడౌన్ కూడాను ఒక రూమ్ని కట్టించుకున్నాం. ఆ తర్వాత అక్కడ వేచి ఉండే దానికోసంగా ఒక కమ్యూనిటీ హాల్ని మరి మన గూడూరు శాసనసభ్యులు గతంలో వారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఎస్డిఎఫ్ నిధుల కింద దాదాపు 8,30,30,000 తోటి మరి ఒక భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వారు దాని నిధులు మంజూరు చేయకపోవడం వల్ల మరి దానికి హైకోర్టుకి కూడా వెళ్ళి అక్కడ హైకోర్టులో మరి కోట గ్రామంలో హిందూ శ్మశాన వాటికి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం 2018లో 10 లక్షల రూపాయలు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసెం సునీల్ కుమార్ కృషితో 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రారంభమైన పనులు గత 2 సంవత్సరాల ముందే అది పూర్తయినా ఇంకా స్వర్గధామానికి మోక్షం కలగలేదు. త్వరలోనే కమిటీ సభ్యులు దాన్ని ప్రజలకు ఉపయోగంలో తీసుకొచ్చి ప్రజలకు స్వర్గధామం ఉపయోగంలో తీసుకురావాలని మేము చంద్రబాబు నుంచి కమిటీ సభ్యులను కూడా విన్నపిస్తున్నాము. అయినా కానీ కొందరు నాయకుల అడ్డంకులతో దాని ప్రారంభోత్సవాన్ని నోచుకోవటం లేదు. ఎందుకు స్వర్గధామం కట్టింది ప్రజల కోసమా, నాయకుల కోసమా? ప్రజల అవసరం కోసం స్వర్గధామం నిర్మించడం జరిగిన తెలుగుదేశం ప్రభుత్వం అన్నాడు. ఇప్పటి వరకు దాన్ని నిర్మాణం చేపట్టి అన్ని హంగులు పూర్తయి దాతల సహకారంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన స్వర్గధామం ఎప్పుడు మోక్షం కలుగుతుంది, ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఆ యొక్క కాంపౌండ్ వాల్ నిర్మించున్నారు, దాని యొక్క ఆడిటోరియం నిర్మించున్నారు, అన్ని హంగులు నిర్మించున్నారు, రోడ్డు సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024-25లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంచాయతీ నిధులతో 15th ఫైనాన్స్ నిధులతో 6 లక్షల రూపాయలతో రోడ్డు కూడా నిర్మించడం జరిగింది. మాది ఏఎస్ఆర్పురం. నా పేరు వెంకటరమణయ్య. గత ప్రభుత్వంలో 7 సంవత్సరాల నుండి శ్మశానం త్వరగా చేస్తానని చెప్తూనే ఉన్నారు. ఇప్పటికి దాన్ని చేయడానికి ఎవరు దాన్ని స్పందించడం లేదు. స్వర్గధామం కాబట్టి దీన్ని త్వరగా మాకు ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం. దానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా కూడా సిమెంట్ రోడ్లు కూడా వేయించి అన్నీ చేయించాం. కానీ ఓపెన్ అయితే మాత్రం చేయడం లేదు. స్వర్గధామాన్ని ఖచ్చితంగా చేయాలని మిమ్మల్ని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దీనివల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఎక్కడెక్కడికి పోయి అక్కడ కట్టెలు దొరక్క గందరగోళం చేసుకుంటూ ఎక్కడంటే అక్కడ కాల్చుకుంటూ శ్మశానంలో ఇబ్బందులు పడిపోతున్నారు. దయచేసి మీ అందరూ కూడా మనవి చేస్తున్నాం, త్వరగా ఈ స్వర్గధామాన్ని రిలీజ్ చేయాలని కూడా మేము కోరుకుంటూ